చెంగిచెర్లలో రోహింగ్యాల మాఫియా దందా, దమ్ముంటే వారిని అరికట్టండి. ఎమర్జెన్సీని తలపిస్తున్న కాంగ్రెస్ పాలన. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. అటుపోతే సంజయ్పై మేడిపల్లి పిఎస్లో కేసు నమోదు, మరికొందరు బీజేపీ నేతల మీద కూడా కేసు అయిందని చెప్పేసి వార్త వస్తున్నాం. మరి దీనికి సంబంధించిన పూర్తి వార్తను మనం ఒకసారి చదువుదాం. అన్న బండి సంజయ్ అన్న, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, చెంగిచెర్లలో దాడి చేసిన వాళ్ళు నిజంగానే రోహింగ్యాలైతే మరి జన్వాడలో క్రిస్టియన్ల మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు? దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు హిందూ ముస్లిం గొడవలు చేయడం కోసం చెంగిచెర్లలో మీరు చేస్తున్న రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, చెంగిచెర్ల విషయంలో ఏ ఎదవ పడితే ఆ ఎదవ కామెంట్లు చేస్తూ ఉన్నాడు. ఆ కామెంట్లు మేము చూస్తున్నాం. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడడానికి మేము పిచ్చోళ్ళం కాదు. చెంగిచెర్లలో న్యాయం కావాలి, బరాబర్ న్యాయం కోసం డిమాండ్ చేద్దాం. చెంగిచెర్ల బాధితులకు న్యాయం జరగాలి, జన్వాడ బాధితులకు న్యాయం జరగాలి. బాధితులకు న్యాయం చేయాలి. ఆ దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలి, జైలుకు పంపించాలి. దీని వరకు తప్పకుండా మేము కూడా మీతో అండగా ఉంటాం. కానీ ఈరోజు చెంగిచెర్లలో రోహింగ్యాలు మాఫియా దందా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడానికి బండి సంజయ్కి ఏ అర్హత ఉంది? రోహింగ్యాలు మాఫియా దందా చేస్తూ ఉంటే మీ కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేస్తుంది? మరి నిద్రపోయిందా? సోయి లేదా? సెంట్రల్ ఇంటెలిజెన్స్ పండుకున్నదా? ఏం చెప్తాను? సెంట్రల్ ఇంటెలిజెన్స్ను బరాబర్ సెంట్రల్ ఇంటెలిజెన్స్కి లెటర్ రాయి. నువ్వు జాతీయ ప్రధాన కార్యదర్శి, మీ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, నువ్వు జాతీయ ప్రధాన కార్యదర్శి కదా. అమిత్ షా వచ్చినప్పుడు చెప్పులు మోసుడు కాదు, అప్పుడప్పుడు లెటర్లు కూడా రాయాలి సెంట్రల్ ఇంటెలిజెన్స్కి. ఇంకో పలానా చెంగిచెర్లలో ఈ మొత్తం ఇంటెలిజెన్స్కి తెలియకుండా ఇక్కడ మాఫియా దందా జరుగుతుంది, రోహింగ్యాలు వచ్చి ఇక్కడ దందా చేస్తారు, మా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ మీరు వచ్చి ఈ రోహింగ్యాల మీద ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎక్కడ పుట్టిరు, ఏ ప్రాంతంలో పెరిగిరు, వాళ్ళ బతికేంది, వాళ్ళ అమ్మానాలు ఏం చేస్తారు, ఇవన్నీ నిరూపణ కాకుండా వాళ్ళని రోహింగ్యాలను ప్రకటించు. ఇవాళ రోహింగ్యాలు అని చెప్పి చెప్తున్నావు. మరి చెంగిచెర్లలో దాడులు చేసిన వాళ్ళు రోహింగ్యాలు అయితే, జన్వాడలో దాడి చేసిన బజరంగ్ దళ్ వాళ్ళని ఏమనాలి? ఈరోజు క్రిస్టియన్ సంఘాలు పూర్తిగా ప్రకటించినాయి కదా, మా మీద దాడి చేసింది బజరంగ్ దళ్ వాళ్ళే అని చెప్పేసి. చర్చి ముందర రోడ్డు ఉన్నది, చర్చి ప్రహారీ కూడా కూలగొట్టి ఆ లోపలికి 6 అడుగులు లోపల నుండి మేము రోడ్ ఎత్తామని చెప్పేసి మాట్లాడితే ఆ విషయంలో గొడవ అయితే సిమెంట్ ఇటుకలు పగలగొట్టిన సిమెంట్ ఇటుకలను తీసుకుపోయి వాళ్ళ మీద దాడి చేసి అంటే 16 మందికి గాయాలైనాయి. జన్వాడ నుండి ఇక్కడ ఉన్న గాంధీ ఆసుపత్రికి 2-3 సీరియస్గా ఉంటే గాంధీ ఆసుపత్రికి కూడా తీసుకొచ్చారు కదా. ఈ విషయం తెలియదా? ఆ రోజు మాట్లాడలే. మరి ఆ రోజు మాట్లాడకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నావు? అంటే వాళ్ళు క్రిస్టియన్ పేదలు, వీళ్ళు హిందూ పేదలు కాబట్టి. అంటే హిందువుల మీద మాత్రమే ప్రేమ ఉంటుంది కానీ మిగతా వాళ్ళ మీద ప్రేమ ఉంటుందా? నువ్వు రాజకీయం చేస్తున్నావు, మేము రాజకీయం చేస్తున్నాము. నువ్వు కేవలం నీ మతాన్ని చూసుకొని, నీ కులాన్ని చూసుకొని మాట్లాడేటువంటి దిక్కుమాలిన స్థాయిలో మీరున్నారు కావచ్చు, మేము లేము. మేము జన్వాడ బాధితులకు న్యాయం కోరుతున్నాం, చెంగిచెర్ల బాధితులకు న్యాయం కోరుతున్నాం. గత 2 వారాలుగా ఈ చెంగిచెర్లో జరుగుతున్న దాడులకు సంబంధించిన విషయంలో పక్కా ఎంక్వైరీ చేయాలి, రిపోర్ట్ తీసుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలి, నిందితులకు శిక్ష వేయాలి. మరి జన్వాడ బాధితుల సంగతి ఏంది? చెంగిచెర్లలో హౌస్ అరెస్టులతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను ఆపలేరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చెంగిచెర్ల బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న రాజాసింగ్ను హౌస్ అరెస్ట్ చేయడంపై బండి ఫైర్ అయ్యారు. చెంగిచెర్ల పాకిస్తాన్లో ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహింగ్యాల దాడిలో గాయపడ్డ పేదలను సిట్టింగ్ ఎమ్మెల్యే పరామర్శించడం నేరమా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ రజాకార్ల పాలనను చూపిస్తే కాంగ్రెస్ నేతలు ఎమర్జెన్సీ నాటి ఇందిరమ్మ పాలనను చూపిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి దమ్ముంటే చెంగిచెర్లలో రోహింగ్యాలు చేస్తున్న మాఫియా దందాను అరికట్టాలని బండి డిమాండ్ చేశారు. ఏంది చెంగిచెర్ల పాకిస్తాన్లో ఉందా అనంటే, మరి ఈరోజు పంజాబ్ను హర్యానాను పాకిస్తాన్లో ఉన్నాయా? పంజాబ్ రైతులు ఢిల్లీకి పోయి మేము ధర్నా చేస్తామని చెప్పేసి అంటే పంజాబ్ రైతుల మీద ఎందుకు అది చేస్తున్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడ మాట్లాడుతున్నావు, నోరు మూసుకొని కూర్చుంటున్నావు, సైలెంట్గా కూర్చుంటున్నావు. జన్వాడ ఏమైనా పాకిస్తాన్లో ఉందా, ఆఫ్ఘనిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉందా? జన్వాడ ఎక్కడున్నదన్నా? బండి సంజయ్ అన్న చెప్పు, సమానం చెప్పు. జన్వాడలో పేదలు కాదు వాళ్ళు, జన్వాడలో క్రిస్టియన్లు కాబట్టి వాళ్ళకు న్యాయం అవసరం లేదు, జన్వాడలో ఉన్న పేదోళ్ళు కాబట్టి వాళ్ళకి న్యాయం అవసరం లేదు. ఇక్కడికి వచ్చేమో ఇక్కడ ముస్లిం పిల్లలు గొడవ చేసిరు కాబట్టి ముస్లింలను దేశ ద్రోహులుగా చూపించాలి, రోహింగ్యాలుగా చూపించాలి, ఉగ్రవాదులుగా చూపించాలి. కాబట్టి ఉగ్రవాదులను ముద్ర వేయడం కోసం నువ్వు ఆనే ఉంటాను. ఎంత సిగ్గుమాలిన రాజకీయాలు ఇవి. చెంగిచెర్ల బాధితులకు న్యాయం జరగడం కోసం నువ్వు ప్రభుత్వంతో మాట్లాడు, కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకోపో, బాధితులకు అండగా నిలబడు, బాధితులకు న్యాయం చేయాలి. దెబ్బలు తాకినటువంటి బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళకు వైద్య సౌకర్యాలు అందించాలి. పూర్తి స్థాయిలో ప్రభుత్వమే వాళ్ళకి అన్ని ఖర్చులు పెట్టుకొని వైద్యం అందించేలాగా మీరు డిమాండ్ చేయండి. కానీ ఏమని మాట్లాడతాను? రోహింగ్యాల మాఫియా దందా జరుగుతుందా? రాజాసింగ్ పోతే ఏం మాట్లాడతారు పోలీసులు వదలదా? రాజాసింగ్ ఏం మాట్లాడి ఎవరిని ఎట్లా రెచ్చగొడతారు తెలియదా? లోక్సభ ఎన్నికల ముందు జరిగింది కాబట్టి నువ్వు ఆడికి పోయినావన్నా. లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత చెప్తే ఏం చెప్తావు? ఏం లేదు. మీ బీజేపీ వాళ్ళు ఎత్తులేరా? అరాచకాల మణిపూర్లో చేసినప్పుడు మాట్లాడలేదు. మరి 3 ఆడపిల్లల్ని నగ్నంగా ఊరేగించి మొత్తం 100 మంది అత్యాచారం చేసినప్పుడు నోరు మూసుకొని కూర్చున్నావు.
అప్పుడు నోరు తెరవలే. ఎందుకో అంటే అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళకి బీజేపీ ఆ మైతీ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి మైతీలు ఏం చేసినా, అత్యాచారాలు చేసినా, అక్రమాలు చేసినా, మొత్తం వాళ్ళు ఆడ హత్యలు చేసినా కూడా మీ బీజేపీ కళ్ళు మూసుకొని కూర్చుంటుంది, మీకు కనబడయి. కానీ ఈరోజు చెంగిచెర్లలో ముస్లిం పిల్లలు దాడి చేశారు కాబట్టి వాళ్ళ మీద ముస్లింలు దాడి చేసినా, క్రిస్టియన్లు దాడి చేసినా, దాడి చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి. ముస్లింలు అయితే ప్రేమ చూపించానా, ముస్లింలు కూడా కేసులు నమోదు చేయండి. కానీ చెంగిచెర్ల విషయంలో ఇంత పోరాటం చేస్తున్న బండి సంజయ్కి, రాజాసింగ్కి జన్వాడ ఎందుకు కనబడతలేదు అనేది నేను ప్రశ్న. అంటే ఇప్పుడు చెంగిచెర్ల అయిపోతుంది, రేపటి రోజున మళ్ళీ కరీంనగర్లో ఇంకో దగ్గర దాడి జరుగుతుంది. దాడి జరిగినప్పుడు ఒకవేళ బీజేపీ నాయకులు కనుక దాడి చేసేంటే దాని మీద మాట్లాడరు, మళ్ళీ వీళ్ళకి నోరు లేవది. నీకు దమ్ముంటే ఇక్కడ భువనగిరి దగ్గర 2 ఆడపిల్లలు, హిందూ ఆడబిడ్డలు 2 భవ్య వైష్ణవులని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి వాళ్ళని హత్య చేసిరు. నీకు దమ్ముంటే ఆడిపో, ఆడబిడ్డల కోసం పని. సూర్యాపేట ఇమ్మంపేట స్కూల్లో 2 ఆడపిల్లలు ఆత్మహత్య చేసి చచ్చిపోయారు. ఆత్మహత్యల నివారణ కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేందు కేంద్ర ప్రభుత్వం నుండి, రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకొని ఆడపిల్లల ఆత్మహత్యలకు, ముఖ్యంగా 10th ఇంటర్ చదువుతున్న బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆత్మహత్యల నివారణ కోసం ప్రణాళికలు చేయి. శాత కాదు, ఈ ముచ్చట్లే శాత కాదు మనం మాట్లాడడానికి. ఏమన్నా అంటే 24 గంటల పాటు మతం పేరుతో రెచ్చగొట్టాలి, కులం పేరుతో